అనంతపురం నగరంలోని 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచనల మేరకు డివిజన్ అధ్యక్షుడు వడ్డే పుల్లన్న ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వడ్డే సిమెంట్ పోలన్న హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టిడిపి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ సామాన్య కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. రోజు మాకి తెలుగుదేశం ప్రభుత్వానికైనా, తెలుగుదేశం కార్యకర్తలకైనా, తెలుగు రాష్ట్ర ప్రజలకైనా చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే దశ దిశ మార్చిన జెండా ఈ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ పుట్టినది ఈ తెలుగుదేశంతోనే. కొంతమంది గడగడలాడిచిన తెలుగుదేశం పార్టీ, ఆ మహానుభావుడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు జరుపుకుంటూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా ఆ పార్టీలో నేను పనిచేస్తున్న, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నేనే గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఎన్టీ రామారావు గారు ఆ రోజు గూడు గుట్టు విధానంతో ముందుకు తీసుకొచ్చిన ఎన్టీఆర్ 9 నెలల్లోనే రాష్ట్రంలో అత్యంత మెజారిటీగా కేంద్ర పార్టీ గడలు కట్టిన నాయకులతో ఢీగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ప్రతిపక్షం కేంద్రం లెవెల్లో, కేంద్ర పార్లమెంటులో ప్రతిపక్షం వహించిన పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ వచ్చినాకే బడుగు బలహీన వర్గాలకు ఈరోజు చాలా మంది మేము బీసీలుగా ఉండి చాలా మంది గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎంతో మంది అధికారంలోకి వచ్చారు, చాలా మంది ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చారు. బీసీలమైన ఒడ్డర్లు మేము, మాకు కూడా ఎన్నో పదవులు వచ్చి ఎన్నో మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను.
ఎందుకంటే ఎన్నో మేలు చేసినారు. పేదవాళ్ళకు ఏంది బియ్యం ఇవ్వాలన్నా, బట్ట ఇవ్వాలన్నా, ఇల్లు కట్టియాలన్నా పేదవాళ్ళకి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ హక్కు, పేదవాళ్ళకి హక్కు, ఆ విధానంతో ముందుకు తీసుకొచ్చిన అన్న ఎన్టీఆర్ జోహార్. ఎందుకంటే ఆ మహానుభావుడు దేవునితో సమానం. ఎక్కడ ఉన్నా ఈ రోజు మన తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోదగ్గ చేసినదంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా. కేంద్రం లెవెల్లో ఈ రోజు కూడా చక్రం తిప్పుతున్న తెలుగుదేశం పార్టీ. 94 నుంచి 99 వరకు చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ స్థాపించినాడు, చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోయి రథచక్రంలా ఉండి ఎన్నో పథకాలు పెట్టుబడులు అభివృద్ధి రకరకాలుగా ముందుకు తీసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడికి గర్వంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదే విధంగా యువకర్త నారా లోకేష్ బాబు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన రైతులకైతేనేమి, ఇలా ప్రజలకైతేనేమి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి, రాజ్యాధికారంగా అయినా, చట్టసభల్లో అయినా, ఉద్యోగాలైనా ఒక నిదానంతో ముందుకు పోయిన యువగలం ఈ రోజు ఆ విధంగానే అడుగులేస్తున్న నారా లోకేష్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది, తెలుగుదేశంతోనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఆ నాయకులకే ఈ క్రమశిక్షణ. మీరు ఒకతూరు గమనించండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలో సీఎంలుగా ఇచ్చేస్తున్నారంటే ఎంత గర్వకారణం, ఎంత క్రమశిక్షణాబద్ధంగా ఉంటుందనేది కూడా మనం ఆలోచించుకోవాలా. తెలుగుదేశం పార్టీ స్థాపించిన పొద్దే ఈ పొద్దుడు కూడా ఎక్కడ ఎన్నో పార్టీలు పెట్టినారు, కనుమరుగైనారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం లేకొచ్చినా కేంద్రం లెవెల్లో చక్రం తిప్పే విధానంగా ముందుకు వస్తుందంటే అది కార్యకర్తల బలం, కార్యకర్తల మెట్టు, కార్యకర్తల ప్రోత్సాహం, కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధులు, ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కింద పడింది. ఇంకా తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కర్మరుగైనారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడున్న స్థానం అక్కడే ఉంది. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఆ పార్టీలో నేను పనిచేస్తూ ఇంకా ఎన్నో పథకాలు ముందుకు తీసుకొస్తుంది. పార్లమెంటులో చట్టసభల్లో ఉన్నాయి 24% తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము 34% దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఇంప్లిమెంట్ చేసే మేము ఎన్నికలకు వెళ్లే విధానంగా ముందుకు పోతున్నామని చెప్పేసి. ఎందుకంటే దాదాపుగా 19,000 పోస్టులు, 19,000కి సంబంధించిన నామినేట్ పోస్టులు కనుమరుగైపోయినాయి జగన్ ప్రభుత్వంలో. ఈ రోజు అదే 34% తీసుకొచ్చి బీసీలకు, బడుగు బలిగిన మైనార్టీలకు అందరికీ ఒక రకమైన అధికారం వస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. అవి తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు ముందుకు పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అన్న జోహార్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉన్న ఈ ఇద్దరు నాయకులు నాకు ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటా అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 44వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మా అన్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు 45వ డివిజన్లో ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నాము. తెలుగుదేశం పార్టీ, మన అన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండేది ఎన్టీఆర్ గారు. అలాగే బీద వాళ్ళకి ఎంతో తోడేగా ఉండి 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండేది మన అన్న నందమూరి తారక రామారావు గారు. నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి భుజాల మీద వేసుకొని తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన భుజాల మీదకి వేసుకొని ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ ఎంతో పైకి తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే నారా లోకేష్ గారు ఆయన ఎంతో కృషితో తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్నాడు. మేము కానీ ఆయనకి తోడుండి డివిజన్ తిరిగి వాళ్ళకి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏమేం కావాలో మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి
సమస్యలన్నీ పరిష్కరిస్తామని, సాయం చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగినది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.